హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనేస్తున్నాను. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పాండమిక్ సిట్యుయేషన్‌లో మీరైతే కంపల్సరీగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో, మీరందరూ హ్యాపీగా, సురక్షితంగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. And I'll go if not enough. సో ఫ్రెండ్స్ మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేనైతే బిఎన్బి కాయిన్ని ట్రస్ట్ వ్యాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న దాని గురించి అయితే వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మాత్రం కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలని ట్రై చేశాను. సో అందుకని చెప్పేసి వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది. సో ఎక్కడ మీరు స్కిప్ చేసినా కూడా మీకైతే వీడియో అయితే అర్థమయ్యే అవకాశం అయితే లేదు. సో మళ్ళీ మీరు బిఎన్బి కాయిన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేరు ట్రస్ట్ వ్యాలెట్లోకి. సో అందుకని చెప్పేసి నేనైతే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చూసిన తర్వాత మీరైతే కంపల్సరీగా నా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న యాప్ వచ్చేసి వజీరెక్స్ యాప్ మాట. ఇది వచ్చేసి ఎక్స్చేంజ్ మాట. క్రిప్టో కరెన్సీ మనము బై చేయడానికైనా సెల్ చేయడానికైనా కానీ ఇది ఒక ఎక్స్చేంజ్ మాట. సో ఈ ఎక్స్చేంజ్ ద్వారానే మనము క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తామన్నమాట. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో చాలా వరకు ట్రాన్సాక్షన్ ఫీజు కానీ అవి కానీ అన్నీ ఇందులో తక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది అయితే ఈ వజీరెక్స్ యాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇందులోంచే మనం అయితే ఇప్పుడు మనం పర్చేజ్ చేయబోతున్నాం, కాయిన్స్ని పర్చేజ్ చేయబోతున్నాము. అలాగే ఈ కాయిన్ని మనము వ్యాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న దాని గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ అయితే ఇందులో మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇందులో అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం, బట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో దానికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని సైన్అప్ అవ్వండి. సో సైన్అప్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యాప్లోకి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫండ్స్ అని ఉంది కదా, సో ఫండ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఐఎన్ఆర్ అనేసి ఉంది. సో ఇక్కడైతే నా అకౌంట్లో అయితే 199.26 రూపీస్ అయితే ఉన్నాయి. సో మీకు అకౌంట్లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ 0 ఉంటాయి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్నారు కదా. సో మీకైతే ఫండ్స్ అనేది ఉండదు. సో మీరైతే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫండ్స్ని. సో డిపాజిట్ చేయడం కోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐఎన్ఆర్ అనేసి ఉంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కింద 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి డిపాజిట్, నెక్స్ట్ వచ్చేసి విత్డ్రా. సో మీరు ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ మీద ట్యాప్ చేయండి. సో డిపాజిట్ మీద ట్యాప్ చేయగానే మీకైతే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా డిపాజిట్ చేస్తారు, ఏ ప్రాసెస్ యూజ్ చేసి, ఏ పేమెంట్ మెథడ్ యూజ్ చేసి మీరైతే డిపాజిట్ చేస్తారని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 3లో అయితే ఒకటి టెంపరీ అన్అవైలబుల్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్స్టెంట్ డిపాజిట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన్స్టెంట్ డిపాజిట్ విత్ యూపీఐ, బట్ అదైతే పని చేయట్లేదు. థర్డ్ ఆప్షన్ కూడా సేమ్ యూపీఐ త్రూనే అది పనిచేస్తుంది అనేసి పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే ఐఎంపీఎస్ త్రూనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందులో ఏంటంటే మీరు మీ అకౌంట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీది ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ మీరు ఏ అకౌంట్లో మీ అమౌంట్ అయితే ఉంటుందో సో ఆ అకౌంట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఇంకా సింపుల్గా మీరు చేసుకోవాలనుకుంటే మీరైతే ఇన్స్టెంట్ డిపాజిట్ విత్ యూపీఐ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీరైతే గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మీరైతే పే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు వజీరెక్స్లో ఫండ్స్ అయితే లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే మీ పోర్ట్ఫోలియోలో ఎంత అమౌంట్ ఉన్నదన్నది అయితే చూపిస్తుంది. ఇక్కడ పైన మీకు చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి టోటల్ పోర్ట్ఫోలియో అన్నమాట. అంటే టోటల్ అమౌంట్ మీరు ఎంత మీరు వ్యాలెట్లోకి వేసుకున్నారు అన్నది అయితే చూపిస్తుంది. సో ప్రెజెంట్ ఎంత అమౌంట్ మీకు ఇప్పుడు ఉందన్నది కూడా ఇక్కడ మీకు కింద కనబడుతుంది. సో ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చేసి నాకు 146 రూపీస్ అయితే ఉంది. సో టోటల్గా వచ్చేసి అయితే 199 ఎందుకు చూపిస్తుంది అంటే నాకు 52 రూపీస్ వర్త్ చేసే 6 టీఆర్ఎక్స్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 52 రూపీస్ వర్త్ చేసే 6 టీఆర్ఎక్స్ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనము మన టీఆర్ఎక్స్ కాయిన్స్ని మనం బై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది లోయెస్ట్ ప్రైస్ కాయిన్ మాట. సో ఈ కాయినే నేను నెక్స్ట్ చెప్పబోయే ఒక సైట్ ఉంది, ఆ సైట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అందులో అయితే ఈ కాయిన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ సైట్. సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ కాయిన్ని ఎంచుకోవడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నాకు 6 టోకెన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో నేను ఇంకొక 14 టోకెన్స్ని అయితే మీకు పర్చేజ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇందులోంచి మినిమం విత్డ్రాల్ వచ్చేసి 20 టీఆర్ఎక్స్ టోకెన్స్ మాట. సో అందుకని ఏం చేస్తానంటే నేను వచ్చేసి ఇంకొక 14 టోకెన్స్ అయితే మీకు కొని మీకు చూపిస్తాను అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మార్కెట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో కింద మార్కెట్ అని ఉంది కదా, సో మార్కెట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మార్కెట్లో పైన వచ్చేసి ఐఎన్ఆర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఎస్డిటీ WRX అని ఉంది కదా, సో అందులో వచ్చేసి మీరు ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకుని
పైన సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు టీఆర్ఎక్స్ అని టైప్ చేయండి. సో టీఆర్ఎక్స్ అని టైప్ చేయంగానే మీకు ఫస్ట్ ఏదైతే చూపిస్తుందో TRX/INR ఉంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా మార్కెట్ ప్రెజెంట్ ఎలా ఉంది, సో ఎంత ప్రైస్లో ఇప్పుడు ట్రేడింగ్ అవుతుంది అదంతా చూపిస్తుంది. సో ఇది మీకు ఇప్పుడైతే ప్రెజెంట్ అవసరం లేదు, దీని గురించి అయితే మీకు తర్వాత చెప్తాను. సో కింద వచ్చేసి మీకు బై ఆర్ సెల్ ఆప్షన్ ఉంది కదా, బ్లూ కలర్ బటన్ కనబడుతుంది కదా, సో దాన్ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెస్ చేయగానే మీకు అయితే ఇక్కడ బై ఆర్ సెల్ ఆప్షన్ రెండు వస్తాయి అన్నమాట. బై అయితే బై, సెల్ అయితే సెల్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనము బై చేయాలనుకుంటున్నాం కాబట్టి, కొనాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేశాను, సో అందుకని వచ్చింది. సో మీరు ఇక్కడ 0 చూపిస్తుంది మీరు ఫస్ట్ టైం అయితే కొనాలనుకున్నప్పుడు. అలాగే అక్కడ పైన 8.74 ఉన్నది ప్రెజెంట్ ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ మాట. సో అది మీరు పర్చేస్ చేసే టైంలో కొంచెం వేరే ప్రైస్ అయితే షో చేయొచ్చు. ఆ టైంలో మార్కెట్ ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు ఆ టైంలో. సో ప్రెజెంట్ అయితే నేను 14 TRX కొనాలనుకుంటున్నాను కదా, సో ఇక్కడ నేనైతే ఎంత కొనాలనుకుంటున్నాను అంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో 14 ఎంటర్ చేశాను. సో 14 ఎంటర్ చేయగానే కింద వచ్చేసి 14 TRX ప్రైస్ వాల్యూ ఎంత అన్నది మనకు వచ్చింది INRలో, అంటే ఇండియన్ రూపీస్లో మనకైతే వచ్చింది. 122.36 రూపీస్ పెట్టి మనము 14 TRX కాయిన్స్ అయితే ఇప్పుడు నేను కొనబోతున్నాను అనమాట. సో ఇక్కడ నేను బై మీద ట్యాప్ చేస్తాను. బై మీద ట్యాప్ చేయగానే స్లైడ్ టు కన్ఫర్మ్ అని చెప్తుంది. నేను ఇక్కడ స్లైడ్ చేస్తాను అనమాట. ప్లేస్ అయిపోయింది. సో ఆర్డర్ ప్లేస్ అయిపోయి నాకైతే ఇప్పుడు నా వ్యాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది. మిగతా 14 TRX కాయిన్స్ కూడా ఒకసారి చూద్దాము వచ్చాయో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. సో ప్రెజెంట్ అయితే ఇంకా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో బ్యాక్ వద్దాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే బై చేసిన ట్రాన్ కాయిన్ ఏదైతే ఉందో TRX, సో అదైతే నా వ్యాలెట్లోకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 20 కాయిన్స్ అని ఉంది. సో TRX 20 కాయిన్స్ అయితే నా వ్యాలెట్లోకి అయితే రావడం జరిగింది, TRX వ్యాలెట్లోకి అయితే. సో ఈ TRX వ్యాలెట్లోంచి నేను విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. వేరే సైట్లో ఇంకొక వ్యాలెట్ ఉంది. సో ఆ వ్యాలెట్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఏ విధంగా ఏం ఆప్షన్స్ వస్తాయి ఒకసారి ఫస్ట్ మీకు చూపిస్తాను. సో TRX మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ డిపాజిట్ విత్డ్రా అని ఉంది కదా, సో ఇక్కడ విత్డ్రా మీద మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఈ డెస్టినేషన్ అడ్రస్ ఏంటన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి టోటల్గా బ్యాక్ వచ్చి మీరైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో faucetpay.io, సో ఈ సైట్ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సైట్ యొక్క లింక్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీరైతే ఈ విధంగా సైట్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైతే ఈ సైట్లోకి వస్తారో సో వాళ్ళు కంపల్సరీ మీ లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది ఈ సైట్కి. సో నేనైతే ఆల్రెడీ సైన్అప్ అయ్యాను. సైన్అప్ అవ్వడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, సో క్రియేట్ న్యూ అకౌంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పైన యూజర్ నేమ్ అడుగుతుంది. సో మీకు నచ్చిన యూజర్ నేమ్ మీరైతే ఇచ్చుకోవచ్చు. కింద వచ్చేసి మీ మెయిల్ ఐడి ఇవ్వండి, వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. సో కింద కూడా సేమ్ రిపీట్ చేయమంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్, తర్వాత పాస్వర్డ్ కూడా రిపీట్ చేయమంటున్నారు. సో మీరు ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే ఇస్తున్నారో మెయిల్ ఐడి కానీ పాస్వర్డ్స్ కానీ ప్రతిదీ మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా ఒక మీ పర్సనల్ డైరీలో కానీ ఎక్కడైనా నోట్ చేసి అయితే పెట్టుకోండి. లేదంటే మీరు ఒకవేళ ఇందులో ఏది మిస్ చేసుకున్నా కూడా ఈ వ్యాలెట్లోకి ఏవైతే కాయిన్స్ని మీరు సెండ్ చేసుకుంటున్నారో ఆ కాయిన్స్ అక్కడే ఉండిపోతాయి. అనవసరంగా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ మనీ అయితే మీరు ఇంకా మర్చిపోవాల్సింది, ఆ మనీ గురించి అయితే మర్చిపోవాల్సిందే వ్యాలెట్కి. ఎందుకంటే వాటికి రికవర్ ఆప్షన్ అయితే ఉండదు. ఇంకా మీరు రికవర్ ఆప్షన్ అంటే నథింగ్ బట్ రికవర్ ఆప్షన్ ఉంటుంది, బట్ అయినా కూడా రికవర్ ఆప్షన్లో వాళ్ళు ఏంటంటే పాస్ ఫ్రేజ్ అనేది అడుగుతారు అన్నమాట. సో పాస్ ఫ్రేజ్లో ఏదో ఒక ఫ్రేజ్ అనేది అడుగుతారు, అంటే ఒక 12 సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. సో అందులో ఏదో ఒకటి మీరు ఆర్డర్లో అరేంజ్ చేయండి అది అనేసి అడుగుతారు. సో అవన్నీ మీరు రాసి పెట్టుకుంటేనే మీరైతే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకనేసి మీరైతే ప్రతిదీ పాస్వర్డ్స్కి సంబంధించి ఏదన్నా కానీ ఇలాంటి మెయిన్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి పాస్వర్డ్స్ అయితే మీరు కంపల్సరీగా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా పాస్వర్డ్స్ అయినా రీసెట్ చేసుకోవచ్చు, వేరే ఆప్షన్ ఉంది. ఇందులో మీరు డబ్బులు పెట్టుకుంటున్నారు. సో ఇది క్రిప్టో వరల్డ్లో వచ్చేసి చాలా టైట్గా ఉంటుంది సెక్యూరిటీ వచ్చేసి. సో నాన్ కస్టోడియల్ టైప్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా సెక్యూర్గా ఉంటుంది, మీ దగ్గరే ఉంటాయి కీస్ కాబట్టి. సో అందుకని చెప్పేసి మీకు మళ్ళీ ఇంకోసారి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను. మీరైతే ఇలాంటివి మీరు లాగిన్స్ అయినప్పుడు కానీ లాగిన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ప్రతిదీ రిమెంబర్ చేసి పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేనైతే డైరెక్ట్గా లాగిన్ అవుతాను. సో మీరైతే క్రియేట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేనైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను.
సో ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఐ యామ్ నాట్ ఏ రోబో అని ఉంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో అది మనం రోబో కాదని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత ఇలా టిక్ మార్క్ వచ్చిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ అవుతారు ఇప్పుడు మీరు. సో ఇక్కడ ఈ విధంగా మీకైతే సైన్ ఇన్ పేజ్ అయితే ఈ విధంగా కనబడుతుంది, మెయిన్ డాష్ బోర్డ్ వచ్చేసి. సో ఇందులో వచ్చేసి యూ హ్యావ్ అని ఉంది కదా, సో మనకు ఏ కాయిన్స్ అయితే ఈ వ్యాలెట్లో ఉన్నాయో ఆ వ్యాలెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయన్నది ఇక్కడ ప్రతిదీ క్లియర్గా అయితే షో చేస్తుందన్నమాట. సో ప్రజెంట్ బీటీసీ, ఈథీరియం, డోజ్ కాయిన్, లైట్ కాయిన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో కొన్ని మాత్రమే కాయిన్స్ సపోర్ట్ చేస్తుంది, బైనాన్స్ స్మార్ట్ చైన్కి ఏదైతే ఉంటుందో లింక్, సో అవి మాత్రమే ఇందులో షో చేస్తుంది. అన్ని కాయిన్స్ చూపించదు, కొన్ని కాయిన్స్ మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేస్తారు వ్యాలెట్ వచ్చేసి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూపిస్తున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కాయిన్స్ మాత్రమే ఇది వ్యాలెట్ సపోర్ట్ చేస్తుంది. సో అందుకనేసి ఇందులో అయితే అతి తక్కువ వర్త్ ఉన్న కాయిన్ అయితే ట్రాన్ కాయిన్, అది కూడా మనము ఐఎన్ఆర్లో పర్చేజ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ ట్రాన్ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులో ఉంది కాబట్టి. సో ప్రజెంట్ అయితే ఇందులో ట్రాన్ కాయిన్లో నాకైతే 5 TRX అయితే ఉన్నాయి. సో మీరైతే ఇక్కడ దీని వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు అక్కడ డెస్టినేషన్ అడ్రస్ అని అడిగింది కదా, సో అక్కడ మీరు దీని యొక్క TRX వ్యాలెట్ అడ్రస్ అయితే అక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన డిపాజిట్ అని ఉంది కదా, సో ఈ డిపాజిట్ మీద మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ డిపాజిట్ అడ్రసెస్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి ఎన్ని కాయిన్స్ వీళ్ళు సపోర్ట్ చేస్తారో ఆ వ్యాలెట్ అడ్రస్లు సపోర్ట్ చేస్తారో అవన్నీ మొత్తం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈథీరియం, డోజ్ కాయిన్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకు కావాల్సింది TRX కదా, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ TRX అని వచ్చింది కదా, సో TRX అని రాగానే మీరు ఇక్కడ దీని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాప్ చేయగానే కాపీడ్ అని వచ్చింది కదా, సో కాపీ అయిపోయింది, అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కాపీ అయిన అడ్రస్ని మీరు ఇక్కడ మళ్ళీ WazirX యాప్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ నేను మళ్ళీ WazirX యాప్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ TRX మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసి మళ్ళీ విత్డ్రా మీద ట్యాప్ చేస్తున్నాను. విత్డ్రా రాగానే ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ దగ్గర నేను ఏదైతే కాపీ చేసుకున్నానో అది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా ఆల్ మీద ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు TRX అమౌంట్ ఎంత అన్నది, అలాగే విత్డ్రాల్ ఫీ ఎంత అన్నది, ఫైనల్గా మనకి ఎంత వస్తుంది ప్రతిదైతే ఇక్కడ ఉంది. సో ఇక్కడ రిమార్క్స్లో మీరు ఏదన్నా మీకు నచ్చింది రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫాసెట్ పేకి పంపిస్తున్నాను కాబట్టి ఫాసెట్ పే అని నేను టైప్ చేస్తున్నాను. సో టైప్ చేసి ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయమంటుంది. సో ఫాసెట్ పేకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా, విత్డ్రాల్ ఫ్రీ ఇంత ఉంటుంది అది అనేసి చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమంటుంది. సో చెక్ చేసుకున్న తర్వాత స్లైడ్ టు కన్ఫర్మ్ అని ఉంటుంది. సో ఇక్కడ నాకైతే అథెంటికేటర్ యాప్లో అయితే నాకు జనరేట్ అవుతుంది ఓటీపీ, ఎందుకంటే నేను 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఎనేబుల్ చేసుకున్నాను. సో దానికోసం నేనైతే అథెంటికేటర్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో 575021 ఉంది ఇక్కడ. సో అదే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసి అథెంటికేట్ చేశాను నేను. అప్రూవల్ ఈమెయిల్ అయితే సెండ్ అయింది నాకు. సో మీ TRX ఏదైతే మీరు బై చేయాలనుకుంటున్నారో అది కన్ఫర్మ్ చేయమని చెప్పేసి మన మెయిల్ ఐడికి అయితే రావడం పంపించారు అన్నమాట, రిక్వెస్ట్ అయితే పంపించారు. సో దాన్ని నేను అప్రూవ్ చేసిన తర్వాతనే నాకైతే కాయిన్స్ అనేది నా వ్యాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ కన్ఫర్మ్ యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఫర్ 20 TRX అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే అప్రూవ్ దిస్ విత్డ్రాల్ అనే దాని మీద నేను ట్యాప్ చేస్తాను అనమాట. సో ట్యాప్ చేయగానే నాకైతే మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ అడుగుతుంది. సో నేను మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో డిఫాల్ట్ బ్రౌజర్ కింద క్రోమ్ బ్రౌజర్ ఉండడం వల్ల మనకు అది ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఆటోమేటిక్గా WazirX సైట్కి వచ్చేసి అక్కడ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకైతే రావడం జరుగుతుందన్నమాట. సో మన సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మనము తిరిగి ఫాసెట్ పేకి అయితే రావడం జరుగుతుంది. సో రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఇంతకుముందు 5 TRX కాయిన్స్ ఉండే కదా, ఇప్పుడు చూస్తే మీరు 20 TRX కాయిన్స్ వచ్చాయి. సో 15 TRX కాయిన్స్ అయితే ఫాసెట్ పేకి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఈ కాయిన్స్ని మనము మన ట్రస్ట్ వ్యాలెట్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మీరు ఏం చేయాలంటే బైనాన్స్లోకి ఇది కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బైనాన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ కాయిన్ స్వాప్ అని ఉంది. సో దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది, కాయిన్ స్వాప్ అని. సో కాయిన్ స్వాప్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కన్వర్ట్ ఫ్రమ్ అనేసి ఉంది కదా, సో కన్వర్ట్ ఫ్రమ్లో BTC అనే దగ్గర మనం ఏం చేస్తామంటే అక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటాము. మనము ట్రాన్లోంచి మనము BNBకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో TRXని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అవైలబుల్ 20 అనేసి ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, సో అవైలబుల్ 20 ఉంది. సో ఇక్కడ మీకు శాంపుల్గా నేనైతే ఒక 5 TRXని అయితే నేను సెండ్ చేసుకుంటాను. సో ఇక్కడ 5 అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కన్వర్ట్ టు
ఇథీరియం అని ఉంది కదా, సో నేనైతే ఇప్పుడు కన్వర్ట్ టు బైనాన్స్ మనకు కావాల్సింది కదా. సో లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ బైనాన్స్ అనేసి ఉంది కదా, బిఎన్బి BEP20 అనేసి. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ యూ విల్ రిసీవ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మేక్ ఎక్స్చేంజ్ అనమాట. సో మేక్ ఎక్స్చేంజ్ అని ట్యాప్ చేయగానే ఇదైతే మన TRX కాయిన్స్ ఏవైతే 5 కాయిన్స్ ఉన్నాయో అవి మనకు బైనాన్స్లోకి అయితే కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను మేక్ ఎక్స్చేంజ్ అనేసి దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో యువర్ ట్రేడ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ చెక్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ నవ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడైతే నాకు ట్రాన్సాక్షన్ కూడా ఉంది చూసారా, ట్రౌన్ నుంచి బైనాన్స్ BEP20లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నది కదా, సో దాంట్లోకి మళ్ళీ మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనము యూజర్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్దాము. సో యూజర్ డాష్బోర్డ్లోకి వెళ్ళినట్లయితే ఇంతకుముందు మన అకౌంట్లో అయితే వ్యాలెట్లో అయితే మనకు 20 TRX ఉండే. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 15 TRX ఉన్నది. ఎందుకంటే 5 TRX అయితే నేను బైనాన్స్లోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను, బైనాన్స్ స్మార్ట్ చైన్ కాయిన్కి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్లో వచ్చేసి బైనాన్స్ BEP20 కాయిన్ అయితే 0.001 అని అయితే నాకు రావడం జరిగింది. సో నాకైతే బైనాన్స్ కాయిన్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ బైనాన్స్ స్మార్ట్ చైన్ కాయిన్ అయితే నేను నా ట్రస్ట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ విత్డ్రా అని మనకు కనబడుతుంది కదా యూజర్ డాష్బోర్డ్లో, ఇక్కడ పైన విత్డ్రా అని ఉంది కదా, సో దాని మీద మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ విత్డ్రా ఆప్షన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు నార్మల్ విత్డ్రాల్ వచ్చేసి 4 అవర్స్ అని చూపిస్తుంది. అలాగే ప్రయారిటీ విత్డ్రాల్ అయితే 5 మినిట్స్ అని చూపిస్తుంది అన్నమాట. సో ప్రయారిటీ విత్డ్రాల్ అంటే మనకు కొంచెం ఫీజు అనేది ఎక్కువ కట్ అవుతుంది. సో నార్మల్ 4 అవర్స్ విత్డ్రాల్ కంటే కొంచెం తక్కువ అమౌంట్ అయితే ఫీజు కింద కట్ అవుతుందన్నమాట. సో దానికి నేను ఏం చేస్తానంటే మోస్ట్లీ చాలామంది ప్రయారిటీ విత్డ్రాల్ ఎక్కువ పోతే పోయింది, మరీ ఎక్కువ అయితే ఉండదు విత్డ్రాల్ ఫీ అయితే. సో దానికోసం నేనైతే ఇక్కడ 5 మినిట్స్ ప్రయారిటీ విత్డ్రా అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాయిన్ దగ్గర వచ్చేసి మనం ఏంటంటే మనము బైనాన్స్ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం కదా ట్రస్ట్ వ్యాలెట్కి. సో నేను ఇక్కడైతే బైనాన్స్ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇదైతే నాకు ఇంతకుముందు వచ్చిన కాయిన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో కింద వచ్చేసి విత్డ్రాల్ అనే అడ్రస్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఆల్రెడీ బైనాన్స్ స్మార్ట్ చైన్ అని చెప్పేసి నేనైతే ఒకటి కాయిన్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను, అడ్రస్ అయితే యాడ్ చేసుకున్నాను, వ్యాలెట్ అడ్రస్. సో మీరు కూడా ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద లింక్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయమంటుంది, అలాగే దానికి ఒక నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది, తర్వాత కాయిన్ ఏంటనేది కూడా ఎంటర్ చేయమని ఉంటుంది అన్నమాట లింక్ చేయడం కోసం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను కూడా ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ నేను ట్రస్ట్ వ్యాలెట్ అనే యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వ్యాలెట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వ్యాలెట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పైన స్మార్ట్ చైన్ అని ఉంది కదా, సో స్మార్ట్ చైన్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా, సో రిసీవ్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు బైనాన్స్ స్మార్ట్ చైన్ యొక్క దీని వ్యాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ మీకు కనబడుతుంది. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి సింపుల్గా, జస్ట్ ఇలా కాపీ అయిపోయింది చూసారు అడ్రస్. సో కాపీ చేసుకున్న తర్వాత దీన్ని యాజ్ టీజ్గా ఇక్కడ అడ్రస్లోకి రావాల్సి ఉంటుంది. సో అడ్రస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి అన్నమాట. సో పేస్ట్ చేసిన తర్వాత దీనికి ఒక నేమ్ ఇవ్వండి. సో ప్రతి కాయిన్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో నేనైతే బైనాన్స్ కాయిన్ సెండ్ చేస్తున్నాను కాబట్టి ఇది బైనాన్స్ వ్యాలెట్ అడ్రస్ కాబట్టి బైనాన్స్ స్మార్ట్ చైన్ అని చెప్పేసి దీనికైతే నేను నేమ్ చేస్తాను అన్నమాట. సో కాయిన్ వచ్చేసి బైనాన్స్ కాయిన్ కదా, సో ఇక్కడ కూడా నేను బైనాన్స్ కాయిన్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ లింక్ చేస్తాను అన్నమాట. సో ఆల్రెడీ నాకు లింక్ అయిపోయి ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ లింక్ చేయట్లేదు. సో ఆల్రెడీ నాకు లింక్ అయిపోయింది కాబట్టి లింక్ మీద ట్యాప్ చేయగానే మీకు అయితే ఆటోమేటిక్గా మీకైతే అడ్రస్లో మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు బిట్ కాయిన్ బైనాన్స్ కాయిన్ని మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్లో విత్డ్రాల్ అడ్రస్లో బైనాన్స్ కాయిన్ నాకు ఇప్పుడు ఎలాగ వచ్చిందో అలాగే మీకు కూడా వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ ఉంది కదా, సో ఇక్కడ ఆల్ అని ఉంది. సో మీరు మొత్తం విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేదా అందులో కొంత పోర్షన్ విత్డ్రా చేసుకోవాలంటే అది మీ ఇష్టము. సో నేనైతే ఇక్కడ ఆల్ ట్యాప్ చేస్తున్నాను. సో విత్డ్రా ఆల్ అనగానే మనకైతే ఇక్కడ ఎంత ఫీజు డిడక్ట్ అవుతుంది, సో మనం ఎంత రిసీవ్ చేసుకుంటాం అన్నది అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లేస్ విత్డ్రాల్ మీద ట్యాప్ చేస్తాను అనమాట. సో ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకైతే విత్డ్రా అయినట్టుగా అయితే మనకు చెప్తుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మన బైనాన్స్ కాయిన్ ఏదైతే మనం ఇప్పుడు సెండ్ చేసుకున్నాం విత్డ్రా చేసుకున్నామో అది మన అకౌంట్లోకి అయితే వచ్చిందో లేదో ఒకసారి మళ్ళీ మనం చెక్ చేద్దాం. సో నేనైతే మన
ట్రస్ట్ వ్యాలెట్‌లోకి అయితే వచ్చి స్మార్ట్ చైన్ అయితే ఓపెన్ చేశాను. సో, ప్రెజెంట్ అయితే ఇంకా మనకు రాలేదు. ఎందుకంటే 5 మినిట్స్ విత్‌డ్రావల్ పెట్టాం కదా! సో, ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, అప్డేట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. ఇంకోటి మీరు ఫాసెట్ పేలో మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అంటే విత్‌డ్రాల్ చేసిన తర్వాత విత్‌డ్రాల్ అనేది కంప్లీట్ అయిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, కింద విత్‌డ్రాల్ హిస్టరీ అని ఉంది కదా! సో, ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఐడీస్ కనపడతాయి. అలాగే కాయిన్ మీరు విత్‌డ్రాల్ చేసుకున్నారు. సో, అమౌంట్ ఎంత రిక్వెస్ట్ చేశారు. అలాగే ఎంత అమౌంట్ సెండ్ చేసుకున్నారు. సో, అది కంప్లీట్ అయిందా లేదా అన్నది ప్రాసెస్‌లో ఉన్నదన్నది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో, ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది. సో, డేట్ కూడా చూడొచ్చు మీరు కంప్లీటెడ్ ఎప్పుడైంది ఏంటన్నది. సో, కంప్లీట్ అయిన తర్వాత మీరైతే మీరు మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్‌లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మీకైతే కాయిన్స్ రిసీవ్ అయినట్టుగా చూపిస్తుంది. సో, ఇక్కడ నేను ట్రస్ట్ వ్యాలెట్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూసారు కదా! స్మార్ట్ చైన్‌లో నాకైతే కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో, ఇంతకుముందు ఇంత కాయిన్స్ లేదు. మీరు ఒకసారి చూసుకోండి మళ్ళీ తిరిగి బ్యాక్‌కి వెళ్ళి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! మీరైతే చాలా సింపుల్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరైతే బైనాన్స్ స్మార్ట్ చైన్ కాయిన్ అయితే మీరు ట్రస్ట్ వ్యాలెట్‌లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మీరు ఫ్యూచర్‌లో వచ్చే ఎయిర్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో, టోకెన్స్ ఏవైతే ఉంటాయో మీరు బై చేయొచ్చు. సో, అందులో పార్టిసిపేట్ చేయొచ్చు నెట్వర్క్ ఫీ పే చేసి. సో, అందుకనేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, నేనైతే లో ఫీ తోటి మీరైతే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు యాక్చువల్‌గా బీఎన్‌బీ ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళినట్లయితే మీరు రిసీవ్ చేసుకోవాలంటే మినిమమ్ 0.1 బీఎన్‌బీ అయితే మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, 0.1 బీఎన్‌బీ అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు 4000 రూపీస్ మాట. సో, చాలామంది లో ప్రైస్‌లో ఉన్న టోకెన్స్‌ని పర్చేస్ చేయాలంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ త్రూనే పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో, ఆ టైంలో ఏందంటే చాలామంది బైనాన్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళి అక్కడనే పర్చేస్ చేసి కాయిన్స్‌ని పర్చేస్ చేసి మళ్ళీ విత్‌డ్రా చేద్దామంటే సో, అక్కడ విత్‌డ్రా అవ్వట్లేదు. ఎందుకంటే మినిమమ్ విత్‌డ్రాల్ వచ్చేసి 0.1 బీఎన్‌బీ. అలాగే వజీరెక్స్‌లో కూడా డైరెక్ట్‌గా మీరు బీఎన్‌బీ పర్చేస్ చేసి అది విత్‌డ్రా చేసుకోవాలన్నా కూడా మినిమమ్ విత్‌డ్రాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, మినిమమ్ 2000, 3000 అలాగైతే విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. సో, అంత అమౌంట్ మీరు విత్‌డ్రా చేయాలంటే ముందు మీరు ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకని చెప్పేసి చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో, నేను అందుకని అయితే ఇది ఫ్యూచర్‌లో కూడా మీకు వేరే ఇతర కాయిన్స్ కొనడానికి కూడా యూస్‌ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్ వీడియో చేయడానికి అయితే నేనైతే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాను. సో, నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే రెగ్యులర్‌గా అయితే ఇలాంటి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.